ముందు ముఖ్యాంశాలు. ఏఐ సహా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు జ్ఞానం సముపార్జించాలన్న ఉపరాష్ట్రపతి. తమిళనాడులోని సెంట్రల్ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సిపి రాధాకృష్ణన్. రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన రాష్ట్ర మంత్రులు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి వాణిజ్య విమాన సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రాబోయే 24 గంటల్లో బలపడే అవకాశం. ఈ నెల 30న ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం. 28వ తేదీ వరకు ప్రజలు తమ సందేశాలను పంపించే అవకాశం.